హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్యాస్ అయితే రేట్లనేది పెరిగిపోయాయి కదండీ! అసలు దొరకడమే కష్టంగా ఉంది. చాలా హోటల్స్ అలాగా హాస్టల్స్ కూడా చాలా క్లోజ్ అయినాయి కదా! మనము ఇంట్లో మనకు గ్యాస్ అనేది చాలా తక్కువగా ఖర్చయ్యే విధంగా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇదొచ్చేసి పార్ట్ 1 అండి. నెక్స్ట్ పార్ట్ 2లో కూడా చాలా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను. మనం ఇంట్లోనే ఉంటూ కూడా మనం గ్యాస్ సేవ్ చేసుకొని కూడా మనీ సేవింగ్ అయితే చేసుకోవచ్చు. మనము ఇంట్లోనే ఉంటూ సంపాదించకపోయినా కూడా హ్మ్. ఇలా గ్యాస్ సేవ్ చేసుకొని కూడా మనం కొద్దిగానే అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అదెలా అంటారా? ఇప్పుడు గ్యాస్ రూ. 1000 ఉంది. మనం ఒక 20 డేస్ వరకైనా గ్యాస్ సేవ్ చేసామనుకోండి మనకొక 500 అయితే సేవ్ అయినట్టే కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు గ్యాస్ దొరకడమే కష్టంగా ఉంది. కాబట్టి నేను కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఒకసారి చూసుకోండి మీరు కూడా. ముఖ్యంగా మనం గ్యాస్ సేవ్ చేయాలంటే ఇక్కడ పైప్ ఉంటుంది గదా! ఆ పైపు ఏమైనా హోల్స్ ఉన్నాయా? అలాగే గ్యాస్ స్టవ్‌కు లోపల సైడ్ కూడా కొన్ని పైపులుంటాయి. వాటికి నట్లు లూజ్ అయినా అలా గూడా గ్యాస్ అనేది చిన్న చిన్నగా లీకేజ్ అవుతుంది. అది మనకు తెలీదు. అలాగే బర్నర్స్ అనేది కనీసం నెలకొకసారైనా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకోకపోతే దాని లోపల డస్టు లేకపోతే దుమ్ము ఏదైనా ఉన్నా కూడా అది ఒకవేళ పాలు పొంగి దాని లోపల పడిందనుకోండి మనం జస్ట్ వైప్ చేశామంటే అది పోదు. కాబట్టి నెలకొకసారి డీప్ క్లీన్ చేసేస్తే ఆ హోల్స్ అనేది నీట్‌గా ఉంటాయి. దానివల్ల గ్యాస్ గూడా ఎక్కువగా వేస్టేజ్ అనేది పక్కకెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే గ్యాస్ స్టవ్ వెనక సైడ్ అంటే లోపల సైడ్ గూడా నీట్‌గా ఉండే విధంగా చూసుకోండి. అలాగే మనం ఇప్పుడు హై లెవెల్స్ పెంచుతూ ఉంటాం కదా! అక్కడ కూడా కొంచెం లీకేజ్ అయితే ఉంటుందండి. అవి ఒక్కొక్కసారి లూజ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి గూడా మనకు తెలవకుండా చాలా సన్నగా ఉంటుందండి. ఆ సన్నగా ఉన్న గ్యాస్ మొత్తం వేస్ట్ అవుతుంది. అలా మనకు చాలా అయితే వేస్ట్ అవుతుంది. మనం ఎన్నో సార్లు గ్యాస్ ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ ఉంటాము రోజుకి. అలాగే మనం పొయ్యి మీద ఏదైనా పెట్టేటప్పుడు ఫస్టు అంటే స్టవ్ ఆన్ చేసి మీరు ఏది పెట్టొద్దండి. ఫస్ట్ స్టవ్ పైన ఏదైనా మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టి అప్పుడు మీరు స్టవ్ ఆన్ చేయడం వల్ల గ్యాస్ అనేది చాలా అయితే సేవ్ అయితే అవుతుంది. అదెలా అంటారా? ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి పక్కన ఉన్న గిన్నె వెతుక్కొని పెట్టేలోపు ఒక సెకండ్ అయినా కూడా అక్కడ మనకు గ్యాస్ అనేది పక్కకు వేస్ట్‌గా వెళ్ళిపోతుంది. అలా ఒక 30 డేస్‌కి చూడండి 30 సెకండ్స్. నేను జస్ట్ సెకండ్స్‌లో చెప్తున్నాను. అలా వేస్ట్ కాకుండా మీరు ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టి దాని తర్వాతనే స్టవ్ అయితే ఆన్ చేయండి. అప్పుడు మనకు గ్యాస్ అనేది ఎక్కువగా వేస్టేజ్ కాకుండా ఉంటుంది. అలాగే మీకేదైనా వండుకోవాలంటే ఎక్కువగా ప్రెషర్ కుక్కర్స్, అలాగే స్టీమ్ పెట్టుకొని అలా అయితే యూజ్ చేసుకున్నారనుకోండి మనకి ఎక్కువగా గ్యాస్ అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు పప్పు కుక్కర్‌లో మనము పప్పు పెట్టాలనుకుంటే ముందుగానే ఒక అర్ధగంట, గంట ముందు నానబెట్టేసుకున్నామనుకోండి త్వరగా ఉడికిపోతది. మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా వెజిటబుల్స్ చేయాలనుకుంటున్నారు. బీన్స్ అనుకోండి ఉదాహరణకు. ఆ బీన్స్ మనకు ఉడకడానికి ఒకవేళ మగ్గడానికి చాలా గ్యాస్ అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు పప్పు కుక్కర్‌లోనే వేసుకోండి. లేకపోతే ఇప్పుడు స్టీమ్స్ గూడా మనకు హోల్స్ లాగా ఉండే స్టీమర్స్ లాంటివి కూడా దొరుకుతున్నాయి గదా! అలా స్టీమ్ దాంట్లో కూడా పెట్టుకొని ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తే సరిపోతుంది. ఈజీగా వంట అనేది మనకు అవి ఉడికిపోతే త్వరగా అయిపోతుంది. అలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చాలా ఈజీగా మనకు గ్యాస్ అనేది సేవ్ అయితే అవుతుంది. ముఖ్యంగా గ్యాస్ అనేది ఎప్పుడూ కూడా వేస్ట్‌గా మనం అంటే చిన్న చిన్న వాటికండి. ఇప్పుడు పాలు కాగబెట్టుకోవాలనుకుంటే హ్మ్, డైరెక్ట్ పొయ్యి మీద పెట్టకుండా మనం రైస్ చేస్తుంటాం కదా! రైస్ చేసేటప్పుడు జస్ట్ వేడి చేయాలనుకున్నామనుకోండి. ఇప్పుడు పిల్లలు అప్పటికప్పుడు పాలు కావాలంటే మనం డైరెక్ట్ పొయ్యి మీద పెట్టకుండా రైస్ పెట్టిన దానిపైనే ఇది పెట్టామనుకోండి రైసు ఉడికేలోపు పాలు కూడా వేడైపోతూ ఉంటాయి. పొయ్యి మీద వండుకునే వాళ్ళకు రైస్ అనేది. అలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు ఎగ్స్ ఉడకబెట్టాలనుకుంటున్నారు. డైరెక్ట్ ఒక బౌల్‌లో వాటర్ పోసి దాన్ని పొయ్యి మీద పెట్టే బదులు రైస్‌లోనే పెట్టేసేయండి. రైస్‌లో పెట్టేసినా ఎక్కడ కూడా మనకు ఎగ్స్ అనేది ఖరాబ్ కావు. ఒకవేళ మీకు అలా ఖరాబ్ అవుతాయి అనుకుంటే ఒక గిన్నెలో ఎగ్స్ ఏసి కొద్దిగా వాటర్ పోసి పెట్టండి. ఆ ఆవిరికి కూడా ఈజీగా రైస్ ఉడికేలోపు మనకి ఇది కూడా అవుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వడం వల్ల మనకు ఒకటేసారి వంట అయిపోతుంది. ఒకటేసారి గ్యాస్ మీద కూడా ఎక్కువ ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక వంట అయిపోయింది అన్న తర్వాత ఎప్పుడు కూడా కింద సిలిండర్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. చాలామంది ఎందుకు ఆఫ్ చేసుకోవడం అనుకుంటూ ఉంటాం. కానీ సిలిండర్ ఆఫ్ చేయకపోతే మన కింద కొంచెం కొంచెం గ్యాస్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది బయటికి. అది మనకు ఏమి హాని చేయకపోవచ్చు. కానీ వేస్ట్ అయితే అవుతుంది కదా! అలాగే అంత వేస్ట్ అవ్వడం వల్ల మనకు అనవసరంగా సిలిండర్ అనేది త్వరగా అయిపోతుంది. కాబట్టి సిలిండరు మనకు వంట అయిపోయింది అంటే ఎమ్మటే మీరు కింద అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ముఖ్యంగా నైట్ టైమ్‌లో కంపల్సరీ ఆఫ్ అయితే చేసుకోవాలండి. ఒక్కసారి అలవాటు చేసుకున్నామా మనకి ఇప్పుడు ఇంక వంట అయిపోయింది మార్నింగ్ బంద్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫ్టర్‌నూన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అప్పుడు ఆన్ చేసేసుకోవచ్చు గదా! మనకు వంట చేసే ఆ టైం వరకు మీరైతే ఇలా చేయండి. మీకు నేను చెప్పే టిప్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తానండి.
మీకు వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.